సినిమాల్లో చూసో ఆయుధాలపై మోజుతోనో రౌడీయిజం వైపు అడుగులేస్తున్నారు కొందరు యూత్. కావాలనే రౌడీలుగా మారే వాళ్ళు కొందరైతే పరిస్థితుల వల్ల ఆ వృత్తిని ఎంచుకుంటున్న వాళ్ళు మరికొందరు. ఎక్కడో గల్లీలో జరిగే చిన్న చిన్న గొడవలే మారణకాండకు దారితీస్తున్నాయి. వర్గాల మధ్య చిచ్చు పెడుతూ పగ ప్రతీకారాలతో రగిలిపోయేలా చేస్తున్నాయి. ఆయుధాలు పట్టేవాళ్లు గ్యాంగ్స్టర్స్ గా మారి నెత్తుటి రాత రాస్తున్నారు. ఆ రక్తపాతం మాటున ఎన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. రౌడీయిజంతో ఏమాత్రం సంబంధం లేని ఓ కుటుంబం ఎందుకు కత్తి పట్టిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎప్పుడూ బిజీగా ఉండే హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిందా ఘటన. ప్రశాంతంగా ఉండే ఆ కుటుంబంపై పిడుగుపడినట్లయింది. మనశ్శాంతి కరువైంది. భవిష్యత్తు బరువైంది. సమాధానాలు లేని సందేహాలు తలరాతలు మార్చేస్తుంటే ఉక్కిరి బిక్కిరైన ఆ ఫ్యామిలీ ఏం చేసిందో ఓసారి చూద్దాం. ఈయన షరీఫ్, ఇంటి పెద్ద. ఈ కుర్రాడు ఫర్వేజ్ అలియాస్ ఫర్రూ. तुमको लफ्जों में कैसे बता दूं मुझको क्या इतडू अवाइज आ रहा है तुमको लफ्जों में कैसे बता दूं. ఈ ఫ్యామిలీకి నాంపల్లిలోని చెప్పల్ రోడ్ లో హై స్కూల్ పక్కన ఓ పాన్ షాప్ ఉంది. రోజు పొద్దున్నే లేచి పాన్ షాప్ కెళ్లేవాడు షరీఫ్. మధ్యాహ్నం భోజనం టైంకు పెద్ద కొడుకు పర్వేజ్ కు షాపు బాధ్యతలు అప్పగించి ఇంటికెళ్లేవాడు. సాయంత్రం కాగానే పర్వేజ్ ను ఇంటికి పంపి అవాయిజ్ షాప్ లో కూర్చునేవాడు. రాత్రికి మళ్లీ షరీఫ్ వచ్చి వ్యాపార లెక్కలవి చూసుకుని షాపు మూసి ఇంటికెళ్లేవాడు. ఇది వీళ్ల దినచర్య. కొడుకులైనా కనీసం అప్పుడప్పుడు షాపుకు డుమ్మా కొట్టి సినిమాలకు షికార్లకు వెళ్లేవాడు. కానీ షరీఫ్ కు మాత్రం షాపు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఓ రోజు షరీఫ్ షాపులో వ్యాపారం చేసుకుంటుండగా ఓ రౌడీ షీటర్ తన గ్యాంగుతో అక్కడికొచ్చాడు. ఏక్ పాన్ 3 సిగరెట్ ట్యాగ్ దేదో అంటూ తనకు కావలసినవి తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వకుండా వెళుతున్న రౌడీతో భాయ్ సాబ్ పైసా అని అడిగాడు షరీఫ్. దాదా అయిన తనను డబ్బులు అడిగాడన్న కోపంతో క్యారే నన్నే డబ్బులు అడగడానికి ఎంత ధైర్యంరా నీకు అంటూ కొట్టి బెదిరించి వెళ్లిపోయాడు. దెబ్బలు తిన్న షరీఫ్ రౌడీతో మనకెందుకులే అని ఊరుకున్నాడు. కానీ ఆ రౌడీ మాత్రం షరీఫ్ ను వదల్లేదు. రోజు షాపుకొచ్చి అందరి కాడికి డబ్బు, సిగరెట్లు, పాన్లు అన్ని దౌర్జన్యంగా లాక్కెళ్లేవాడు.
రోజుకు షరీఫ్ కు అతనితో టార్చర్ ఎక్కువైంది. క్రమంగా పాన్ షాప్ లో ఆదాయం తగ్గసాగింది. ఇంటికొచ్చిన తండ్రి నర్వస్ గా ఉండడం చూసి ఫర్రు తన తల్లితో అబ్బాజాన్కి ఏమైంది, అలా ఉన్నారు అని అడిగాడు. ఏమో నాకు తెలీదు అని చెప్పిందామె. అబ్బా నీకేమైంది, ఆందోళనగా ఉన్నారు, సమస్య ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేం చూసుకుంటాం అన్నాడు ఫర్రు. అబ్బా బోలో క్యా హువా అన్నాడు అవాయిజ్. కొడుకులలా అడిగేసరికి షరీఫ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తనను రౌడీ షీటర్ ఎలా ఏడిపిస్తున్నాడో చెప్పాడు. ఫర్రు అవాయిజ్ కోపంగా పళ్లు కొరికారు. అబ్బా మిమ్మల్ని కొట్టి హింసించిన వాణ్ణి మేము వదిలిపెట్టాం, చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడు ఫర్రు. నేను చేతగాని వాణ్ణని వాడు రెచ్చిపోతున్నాడు, నాకు కత్తుల్లాంటి 2 కొడుకులున్నారని వాడికి అర్థమయ్యేలా చేయాలి అని వాళ్లకు తన ప్లాన్ వివరించాడు. అతను కరడు కట్టిన రౌడీ షీటర్. వీళ్లు చూస్తే ఎప్పుడు గొడవలు పడిన సందర్భమే లేదు. తర్వాత ఏం జరిగింది, ఎవరిపై ఎవరు కత్తులు ఆవేశపడే వాళ్లకు కోపం వస్తే దాని తీవ్రత పెద్దగా ఉండదు. అదే ఎప్పుడు మౌనంగా ఉండే వాళ్లకు కోపం వస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. అసలే ఉడుకు రక్తం ఉన్న కుర్రాళ్ళు ఎవడో రౌడీ తమ తండ్రిపై దాడి చేశాడంటే సైలెంట్ గా ఉంటారా? ముందు వెనక ఆలోచించకుండా కత్తి పట్టారు. తండ్రి వేసిన ప్లాన్ లో చేతులు కలిపారు. దాని పర్యవసానం ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు షరీఫ్ పాన్ షాప్ లో ఉండగా రౌడీ షీటర్ వచ్చాడు. బాగా తాగున్నాడు. తనకు కావలసినవి తీసుకుని షరీఫ్ ను అలవాటుగా ఫట్మని కొట్టి వెళ్లబోయాడు. తండ్రిని కొట్టడాన్ని వెనకాల నుంచి చూసిన పర్వేజ్ అవాయిజ్ కోపంగా తల్వార్లు కత్తులతో ఎంటర్ అయ్యారు. వాళ్ళని చూడగానే రౌడీకి మ్యాటర్ అర్థమైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు. తన కొడుకులతో పాటు తను ఓ కత్తి తీసుకుని రౌడీని వెంటాడాడు షరీఫ్. ఓ చోట రౌడీ ఆయాసంతో పడిపోయాడు. ముగ్గురు అతనిపై కసిగా దాడి చేశారు. తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి చెప్పు తీసుకుని కసితీరా కొట్టాడు షరీఫ్. దొరికిన చోటల్లా తూట్లుగా పొడిచి చంపేశారు షరీఫ్ అతని కొడుకులు. దుర్మార్గుడా, నేను చేతగాని వాడం అనుకున్నావురా అంటూ తన మనసులో ఉన్న కోపాన్నంతా శవంపై వెళ్లగక్కాడు షరీఫ్. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం షరీఫ్, పర్వేజ్ అవాయిజ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వల్ల 4 ఏళ్ల విలువైన సమయాన్ని తానే వృధా చేశానని ఫీల్ అయ్యాడు షరీఫ్. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి వచ్చిన ముగ్గురు ఎవరేమన్నా పట్టించుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. యథావిధిగా తమ పాన్ షాప్ తెరిచారు. ఇతను భవానీ శంకర్, మరో రౌడీ షీటర్. సుపారీ తీసుకుని మనుషుల్ని కొట్టడం, చంపడం వృత్తిగా పెట్టుకున్నాడు. ₹1,00,000 ఓ హత్య చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు. షరీఫ్ పాన్ షాప్ ముందే ఒకతన్ని దారుణంగా నరికి చంపాడు భవానీ. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న షరీఫ్ పోలీసులకు జరిగింది జరిగినట్లు చెప్పడంతో భవానీని అరెస్టు చేశారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకు పంపాడని షరీఫ్ పై కక్ష కట్టాడు భవానీ. తనలా మరెవరూ తప్పు చేయకూడదనుకున్న షరీఫ్ జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పి నిజాయితీగా నడుచుకున్నాడు. మరి భవానీ ఏం చేశాడు? అతని క్షణికావేశంలో నేరాలు చేసిన వాళ్ళు తమ తప్పు తెలుసుకుని కొత్త జీవితం ప్రారంభించేందుకు దారి చూపించేదే జైలు. భవానీలో మాత్రం ఆ మార్పు రాలేదు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ హత్యల పరంపర కొనసాగించాడు. అతని వల్ల షరీఫ్ కుటుంబానికి ఎంతటి అన్యాయం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జైలు నుంచి బయటకు వచ్చిన భవానీ షరీఫ్ పాన్ షాప్ పై నిఘా పెట్టాడు. షరీఫ్ దినచర్య తెలుసుకుని ఒంటరిగా దొరికే అదును కోసం ఎదురు చూడసాగాడు. जिनके गुच्छे से लच्छे झड़े नूर के, जिनके गुच्छे से लच्छे झड़े नूर के, उन सितारों
नुज़्हा ఆ రోజు నమాజ్ చేసుకుని ఒంటరిగా వెళుతున్న షరీఫ్ పై అటాక్ చేశాడు భవానీ. షరీఫ్ తప్పించుకోబోయాడు. భవానీ అవకాశం ఇవ్వకుండా షరీఫ్ ప్రాణాలు తీశాడు. పోలీసులు భవానీని అరెస్టు చేసి మళ్లీ జైలుకు తరలించారు. తండ్రి మరణం పర్వేజ్ను చాలా కుంగతీసింది. భవానీ జైల్లో ఉన్న తన కళ్ల ముందే ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. ఏదో ఒకటి చెయ్యాలి, అబ్బా ఆత్మకు శాంతి కలిగించాలి. భవానీని ఏమైనా చేద్దామా అని తమ్ముడిని అడిగాడు. వద్దు భయ్యా, మనం జైల్లో ఉన్నప్పుడు మళ్లీ అలాంటి తప్పు చేయొద్దని అబ్బా నా దగ్గర మాట తీసుకున్నాడు అంటూ తన నిర్ణయం చెప్పాడు అవాయిజ్. ఇక తమ్ముడితో చర్చించి లాభం లేదనుకున్నాడు పర్వేజ్. తన చిన్ననాటి స్నేహితుడైన ఫిరోజ్ యూసఫ్లను కలిసి తన తండ్రిని చంపిన వాడిపై కక్ష తీర్చుకోవడానికి సాయం చేయాల్సిందిగా కోరాడు. భవానీ ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అయితే అప్పుడు చంపాలని నిర్ణయించుకుని అతని రిలీజ్ కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో భవానీ రిలీజ్ అయ్యాడు. ఆ విషయం పర్వేజ్ కు తెలిసిందే. భవానీని చంపడానికి ఆయుధాలు సమకూర్చుకున్నారు. మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో పర్వేజ్ బ్యాచ్ పై దాడి చేశారు. పారిపోవడానికి యత్నించిన పర్వేజ్, యూసఫ్, ఫిరోజ్లను అరెస్టు చేసి వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పగలు ప్రతీకారాల వల్ల షరీఫ్ కుటుంబం చిన్నాభిన్నమైంది. రౌడీయిజం ఫ్యాషన్ కాదు, క్రైమ్. మనిషికి కోరికలు, లక్ష్యాలు కావాలి గాని మనుషుల్ని బాధించే రౌడీయిజం కాదు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర నేరం. యూత్ దీన్ని గుర్తించాలి. పోలీసులు కూడా ఓ విషయాన్ని గ్రహించాలి. ఈ కథలో లాగే చాలా కుటుంబాల్లో సాక్ష్యం చెప్పిన వాళ్లకు దుర్మార్గుల నుంచి బెదిరింపులు తప్పట్లేదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తున్నారు భవానీ లాంటి రౌడీ షీటర్లు. సామాన్యుడికి రక్షణ కల్పించలేని సొసైటీలో శాంతి భద్రతలకు చోటుండదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.